హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీడియోస్ తీక చాలా రోజులు అవుతుందండి, లాంగ్ వీడియో పెట్టక. ఆ, మన లాంగ్ వీడియోస్నే ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్గా చూస్తున్నారనమాట. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఇంక్యుబేటర్ గురించి వీడియోస్ పెట్టినన్ని రోజులు బాగా చూశారండి. ఇంక్యుబేటర్ గురించి నేను జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే చూస్తున్నాను. ఇంక్యుబేటర్లో గుడ్లు పెట్టిన తర్వాత అవి నేను కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టిన గుడ్లు ఈసారి ఎట్లా చేస్తే చూద్దాం అన్నాను కదా. నేనైతే నిన్నటికి 15 days అనమాట. నిన్న చెక్ చేశాను. చెక్ చేసినప్పుడు ఫ్రిడ్జ్లో గుడ్లు కూడా కొన్ని నేను చెక్ చేయకుండా పెట్టేశాను కదా. నేను పెట్టిన 30 eggs అయితే నాకు వచ్చేసి దాంట్లో ఒక 6 eggs అయితే దాంట్లో పిల్ల అనేది ఫామ్ అవ్వలేదు. అందుకని చెప్పేసి వాటిని తీసేశాను. ఇదిగోండి, చూసేయండి మన ఇంక్యుబేటరు. సూపర్ అంటే సూపర్ అండి. పిల్లలు మాత్రం పర్ఫెక్ట్గా చేస్తుంది. కానీ మనం చెక్ చేసుకోకుండా చక్కగా దాంట్లో పెట్టడం వలన కొంచెం ఇబ్బంది జరిగిందనమాట. అంటే నేను మీతో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఫ్రిడ్జ్లో పెట్టిన గుడ్డులు కూడా చేస్తున్నాయా చేయట్లేదా అని చెప్పి చూద్దామని ఈసారి పెట్టాను కదా. యాక్చువల్గా అయితే 6 గుడ్లు అయితే పాడైపోయినాయి. అందుకని చెప్పేసి ఈసారి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత వాటిని ఒక గంట 2 గంటలు అట్లా పక్కన పెట్టేసి మళ్ళీ వాటర్లో వేసి చెక్ చేసుకొని అప్పుడే పెట్టాలన్నమాట. నేనైతే ఈసారి నుంచి అట్లానే చేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గుడ్డు పాడవకుండా ఉంటుంది అనుకున్నాను. కానీ అది కూడా 80% 75% కరెక్ట్ అని అనిపిస్తుంది. ఓకే, దీని గురించి మీకు ఎవరికైనా కానీ ఇంకా ఎక్కువగా ఏదైనా తెలుసుంటే గుడ్లని దీంట్లో ఇంక్యుబేటర్లో పెట్టే విధానం గురించి మీరు కూడా నాకు సజెషన్స్ ఇవ్వండి. నేను కూడా వాటిని పాటిస్తూ ఉంటాను. నాకు కొత్తగా ప్రయోగాలు చేయడం అంటే చాలా ఇష్టం. అట్లా నేను ఒక్కొక్కటి ఇంక్యుబేటర్ మీద ప్రయోగం చేస్తూ ఉన్నాను అనమాట. నేను సక్సెస్ అయ్యే ప్రతిదాన్ని మీతోటి షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇంకో విషయం ఏంటంటే, గుడ్డు పెట్టిన వెంటనే గుడ్డును చూడగానే పుంజ పెట్ట అని చెప్పేసి చాలామంది ఛానల్స్లో చెప్పేస్తున్నారండి. నేను అది కూడా ఒకసారి ప్రయోగం చూడాలనుకుంటున్నాను. అట్లా కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, పిల్లలు చేసిన తర్వాత పిల్లల్ని కాళ్ళతోటి పట్టుకున్నప్పుడు, మనం తలకాయ కిందకి పెట్టి కాళ్ళతో పట్టుకున్నప్పుడు ఆ పిల్ల కొంచెం పైకి లేచింది అనుకో, అది పెట్టని అర్థం చేసుకోండి. అట్లా కాకుండా తలకాయ కిందకే వాల్చేసి ఉంచేసింది అనుకో, అది పుంజని తెలుసుకోండి. అట్లా నేను కొన్ని విషయాలు తెలుసుకొని, నేను తెలుసుకున్న విషయాలు మీకు కోళ్ళ గురించి ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకా మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. ఇంక్యుబేటర్స్ గురించి, కోళ్ళ గురించి, వాటి గురించి మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. నన్ను ఎట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, మన ఛానల్లో నేను కోళ్ళని సేల్స్ కోసం పెడుతూ ఉన్నాను కదా. చాలా బాగా నన్ను సపోర్ట్ చేస్తూ కాల్స్ చేస్తూ కావాలనుకున్న వాళ్ళు తీసుకుంటున్నారనమాట. అట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మన ఛానల్ తరపు నుంచి నేను ఎప్పటికప్పుడు మీకు మంచి బ్రీడింగ్స్, మంచి పిల్లలు అన్నీ మీకు సేల్కి పెడుతూ ఉంటాను. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ తీసుకుంటూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటుంటే నాకు కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. నేను మంచి బ్రీడ్లని మీకు అందించడానికి బాగుంటుంది. ఓకే అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్.